హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. మన ఊరికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మన ఇంటి దగ్గర నుంచి ఒక 700 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే మనము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2018లో అయితే స్టార్ట్ అయింది మనకి. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో స్టార్ట్ అవుతుంది జరిగింది. బట్ ఇప్పటికీ ఇన్కంప్లీట్గానే మనకు కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. అది నీకు ఎలా ఉందనేది ఏంటనేది సిచ్యువేషన్ ఏంటనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, మేమైతే బైక్ అయితే పైకి తీసుకొచ్చాము. ప్రజెంట్ అయితే వస్తుంది, మొత్తం రెడీ అయ్యాకైతే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ బైక్ కానీ ఆటో కానీ ఏమైనా తీసుకురావచ్చు, కానీ కొంచెం రోడ్ బాగోదు. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సిచ్యువేషన్. ఇది ఎట్లా ఏంటంటే మొత్తం కంప్లీట్ అయింది, కాకపోతే కొంచెం పెండింగ్ ఉంది కొంచెం వరకు. సో ఇది వచ్చేసి ప్రతిమ కంపెనీ రిలీజ్ తీసుకుని చేయడం జరిగింది. దాని కింద సబ్ కాంట్రాక్ట్ కింద కొన్ని కంపెనీస్ తీసుకున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. చూడండి, ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఇది ఒట్టెము, కర్వెన అండ్ మా ఊరి మీదుగా పడి ఇలా వెళ్తుంది. ఒట్టెం నుంచి వెళ్ళి ఇట్లా వస్తుంది. అండ్ ఇది ఇక్కడ సైడ్ వెళ్ళినట్టయితే మనకు కర్వెన వస్తుంది. సో కర్వెన దగ్గరలో ఉంటుంది. మన ఊరికి ఎంత దూరం ఉంది, ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ అలానే మనకి కర్వెన కూడా ఉంటుంది. కర్వెన చాలా పెద్ద ఊరు మా ఊరి కంటే. అక్కడ ఊరు మునిగిపోయిందా? ట్యాంక్ ఉంది ఇక్కడ. ఇది అంటున్నావా? ఇక్కడ ఏం లేదు, ఊరు మునిగిపోలేదు. యాక్చువల్ ఏంటంటే మన బట్టుపల్లి తాండా, ఇది మన ఊరు తాండా. ఇక్కడ నుంచి తీసి అక్కడ మన ఎల్చర్ల పక్కన పెట్టారు కదా, సో అది మెయిన్ రోడ్కి పెట్టారు కదా, ఆ తాండా ఇక్కడ ఉండే. యాక్చువల్లీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ సెట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా చేసేది. సో దీంట్లో మన పొలం కూడా పోయింది, చూపిస్తాను అది మీకు. ఇది ప్రజెంట్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్ట ఇది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎట్లా తీసుకుని ఇటు వెళ్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కొండలు ఉన్నాయి కదా మీకు, ఈ కొండల నుంచి వెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత అట్లా చూపిస్తారు. సో ఏంటంటే కొండలను బేస్ చేసుకుంటే మీకు మనకు కట్ట తక్కువ పడుతుంది, ప్లస్ మనకి ఎట్లా అంటే బేస్ ఎక్కువ అవుతుంది కదా. సో వాటర్ ఫ్లో ఎక్కువైనా సరే ఆ కొండలు అనేవి ఆపుతాయని చెప్పేసి అలా చేయడం జరిగింది.
ఇది స్ట్రైట్ వేయడం కాకుండా ఇలా వేస్తారు, కింద చాలా లోతు నుంచి వెళ్ళి తీస్తారు. చూశారు కదా, ఇది యాక్చువల్గా ఉన్న పొలం ఇది కింద. సో ఆ కింద నుంచి వెళ్ళి మనం చూసినట్టయితే చూడండి, ఇది మనం ఒకసారి చూద్దాం, కిందకి వెళ్దాం, చూపిస్తాను ఇది. ఈ కింద నుంచి వెళ్ళి చాలా బేస్ కింద నుంచి వెళ్ళి నల్లమట్టి, ఎర్రమట్టి అండ్ కాంక్రీట్, గ్రానైట్ అన్నీ వేసుకుంటూ ఇలా ఇంత పెద్ద కట్టగా పెట్టడం జరిగింది. ఈ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. టూ సైడ్ నుంచి ఇంత ఇస్తుంది చూడండి. ఆల్మోస్ట్ నీకు మనకి 100 ఫీట్ నుంచి వెళ్ళి 150 మీటర్ వరకు ఉండొచ్చు మ్యాక్స్ నాకు తెలిసి. సో అదే అనమాట ఈ కట్ట పరిస్థితి. మీకు చెప్పినట్టుగానే ఇది మా విలేజ్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇది మా ఊరు చిన్న ఊరే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు టిప్పర్స్ ఇవన్నీ, ఇది మా పొలము. ఇది వాళ్ళు లీజ్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే లీజ్లోనే ఉంది. అది మాట్లాడారు, లీజ్ తీసేసి మాకు ఇస్తా అని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాటర్ ఈ ప్రాజెక్ట్ పడక ముందుకు పైన బోర్లు ఉండేవి మొత్తం. ఆ బోర్లు మొత్తము ఫుల్ అంటే పైన బాగానే పారేటి, కిందికి వచ్చేసరికి మనకి పంట పొలాలు పండేటివి కావు, ఎందుకంటే వాటర్ ఉండేది కాదు. ఈ కట్ట ఎప్పుడైతే స్టార్ట్ చేశారో పైన బోర్స్ అన్ని బంద్ అయిపోయినాయి కాబట్టి కింద బోర్లు పడడము, వాటర్ రావడము మంచిగా అయింది కాబట్టి సో ఇక్కడ పంట పొలాలు పండడం జరిగింది. అంతకుముందుకైతే పత్తి, వేరే మొక్కజొన్న అది వేసే వాళ్ళు. మ్యాక్సిమం అయితే ఈ వాటర్ తోటి పండే పంట పొలాలను అయితే ప్రిపేర్ చేసేవాళ్ళు కాదు ఇక్కడ నాకు తెలిసినంతవరకు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పడ్డ తర్వాత కొంచెం వాటర్ ఎక్కువైనాయి కాబట్టి సో వాటర్ ఉన్నప్పుడు ఇంకా వరి వేయడము అలా కొంచెం మంచి వంటలు వేయడని చెప్పేసి వేస్తున్నారు. చూశారు కదా గ్రీనరీ. సో మా ఊరు చుట్టూ పక్క గ్రీనరీ అయితే ఉంటుంది. ఇది చెరువు, ఇది కనిపించేది మీకు. ఇది చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ఇది ఊరు. ఈ ఊరు పక్కనే ఉన్నటువంటి ఇది మా పొలము. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ మేము వెళ్ళేటప్పుడు అటు సైడ్ వెళ్ళేసి మీకు మొత్తం చూపిస్తాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది మన పొలం ఏంటనేది చూపిస్తాం. అలానే వెళ్తాం. అలా వెళ్ళాము, కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని రావాలి. ఇక్కడ నుంచి ఆ దారి లేదు కదా. సో చూద్దాం గైస్, మనం చూపిస్తాం అయితే ఎలా ఉంది అనేది. కొంచెం రోడ్ బాగాలేదు కాబట్టి మళ్ళీ ముందుకెళ్ళి రావాల్సి వస్తుంది. అంజలు చూడండి గైస్ ఎలా చెప్తుంది, పిచ్చి పిచ్చి చేష్టాలని చెప్తాను మీరు. వాటర్ కనిపిస్తుంది కదా గైస్, అక్కడికి వెళ్తున్నాం మేమైతే ప్రజెంట్. ఇది ఏంటంటే ర్యాంపింగ్ లాగా వేసి ఉంటారు మీకు. సో స్లోగా వెళ్ళాలి, గ్రానైట్ కదా. సో అది కింద 4 స్టెప్స్ ఉంటాయి మొత్తం. ఇది వచ్చేసి మనకి చూశారు కదా, మధ్యలో బేసిస్ ఉంటాయి. ఇలా ఈ బేసిస్ ని చేసుకుని ఇలా వేసారు. ఇంకా చూశారు కదా, మేమైతే కిందికి వెళ్తున్నాము. సాహసం అని చెప్పాలి, మరి అంత ఏం లేదు కానీ బాగుంది. నార్మల్ ఉంటది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్క స్టోన్ కదిలి పడ్డా కానీ పని అవుట్. స్టోన్స్ కదా మొత్తము, కొంచెం ఎట్లా అంటే ఈజీగా అయితే ఉండదు. చూసుకుని అయితే ముందు నడవాల్సి వస్తుంది. ఒక స్టెప్ వచ్చేసినాం ప్రజెంట్. మొత్తం వచ్చేసి 1 2 3 4 స్టెప్స్. పైనకి వచ్చేసరికి 5 స్టెప్స్ ఉన్నాయి మొత్తం ఇలా మనకి. అంటే స్టెప్ వైజ్ ఎందుకు వేసారంటే ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది ఎక్కువైనప్పుడు మనకి ఎట్లా అంటే ఆ ఫ్లోని ఆపడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి స్టెప్ వైజ్గా అయితే వేస్తారు. స్టెప్ వైజ్గా అయిపోతే కట్ట అనేది మనకి ఆగదు ఇక్కడ. గాయ చూశారు కదా, ఇలా మధ్యలో ఎందుకు పెట్టారంటే పైకి కిందకి వెళ్ళడానికి అయితే ఈజీగా ఉండాలని చెప్పేసి ఇలా పెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ బేసిస్ ఉంటాయి కదా, ఈ బేసిస్ కన్నా ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ కేస్ వాటర్ ఫ్లో అనేది బేసిస్ కంటే ముందు ఇవైతే మనకి కంఫర్ట్గా ఎలా అంటే ఆపడం జరుగుతుంది వాటర్ని. ఈ బేసిస్ ఏంటంటే ఈ మధ్యలో ఉన్న రాళ్ళని అయితే ఆపడానికి ఈజీగా ఉంటుంది. ఒక రాయి అయినా సరే అన్ని రాళ్ళు పోకుండా ఈ బేస్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేసరికి వాటర్ ఆపడానికి. మనమైతే ఫైనల్గా ఇంకొక స్టెప్ దిగితే అయిపోద్ది. దగ్గరలో ఉన్నాము చూడండి. మనమైతే ఫైనల్ స్టెప్ పైన ఉన్నాము. కిందికి అయితే దిగుతున్నాం కానీ మళ్ళీ పైకి ఎక్కడం ఎలా, 5 స్టెప్స్ ఎక్కడం అంటే చూద్దాం. అప్పుడు ఆయాసం వస్తుంది. ఇంకా ఇప్పుడు దిగేటప్పుడు బాగా దిగినాం కానీ ఏమంటే అంతేమంటే లాస్ట్ టైం ఎక్కాం కదా.
లాస్ట్ టైం ఎక్కాం. చూడండి ఫైనల్ గా అయితే కిందికి వచ్చేసినాం. చూడండి కింద వాటర్ అయితే ఉన్నాయి. ఇది ఇది ఇంతే కాదు, ఇంకా చాలా లోతులో ఉంటుంది కిందికి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ట్యాంక్ ఉంది కదా, చూడండి ట్యాంక్ చూపిస్తాను. ట్యాంక్ అంత లోతు మునిగిపోయింది. సో మీరే ఆలోచించండి ఎంత లోతు ఉందని. ఇంకా చాలా లోతుంది కిందికి. సో ఇది వాటర్ వచ్చేసింది మొత్తం అయితే. ప్రజెంట్ అయితే వాటర్ ఇవ్వలేదు. ఇది వర్షపు నీళ్ళు ఇవి మొత్తం అయితే. వర్షపు నీళ్ళు కొండల నుంచి వస్తాయి కదా, ఆ వాటర్ ఇవి. సో అవే ఇంత లోతున్నాయి. అండ్ వీళ్ళు తీయడం ఇంకా లోతుకి తీశారు. చాతుంది గైస్. అందులో కిందకి దిగినాం, ఎలా ఉంది? బాగుంది కానీ జారుతుంది. జాగ్రత్త, ఇంకా లోతుంటుంది కొంచెం. చూడండి గైస్, చూడండి ఇది వర్షపు నీళ్ళు కదా. సో అందుకనే మొత్తం నాచు పాకర రావడం జరిగింది. అందుకనే జారుతుంది ఇది. ఏంటంటే వర్షపు నీళ్ళు కాబట్టి ఇలా ఉన్నాయి. అది ఫ్లో అయితే ఇలా ఏమి ఉండదు. ఫ్లో అయితే నార్మల్గా ఉంటుంది. గాయస్ చూడండి ఫైనల్గా అయితే మనం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎలా ఉంది. మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం. బస్ మేమైతే పైకి వెళ్తున్నాం. చాలా ఆయాసంగా ఉంది. కిందికి దిగినాం, మంచిగా దిగినాం, కానీ పైకి ఎక్కేటప్పుడు బాగా ఆయాసం వస్తుంది. మీకు వస్తుంది? నాకే వస్తుంది, మళ్ళీ నీకు కాదు. నాకు వచ్చింది నేను చెప్తున్నా, నీకు వచ్చింది చూడండి ఎలా ఎక్కుతుంది. గైస్ మధ్యలో బేసిస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇలా సిమెంట్తో బేసిస్ అయితే వేస్తారు. వేసి ఆ మధ్యలో రాలేస్తారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక బేసిస్ ఇస్తారు. చూడండి గైస్ ఎలా వేసుకుంటూ వస్తున్నాం మొత్తం పిచ్చి పిచ్చి. గైస్ ఇక్కడ చూడండి, ఒక బేస్కి ఇంకొక బేస్కి, అంటే ఈ బేసెస్ అంటే ఇవి ఉన్నాయి కదా, ఈ బేస్కి ఆ బేస్కి 15 మీటర్స్ గ్యాప్ అయితే ఉంది. ఇక్కడ మనకు చూపించడం జరిగింది. పైకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం పొలం దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూద్దాం. ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్తున్నాం గైస్. ఇక్కడ పొలం ఉంది కదా, అక్కడికి వెళ్తున్నప్పుడు చెప్పాను కదా పొలం బీచ్కి ఇచ్చామని చెప్పేసి. అది ఇదే చూడండి. ఇప్పుడైతే గేట్ లాక్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళలేము. ప్రజెంట్ అయితే ఇది విలేజ్ పక్కనే కొన్ని పొలం ప్రాజెక్ట్. ఇదే గైస్ మన పొలము. ఇది మనకు పెద్దన్న నాన్న వాళ్ళందరూ కలిసి 5 మంది పొట్టులో ఉంటుంది. ఇది మనది వచ్చేసరికి చూపిస్తుంది చూడండి. ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి కదా, ఇది మన పొలము. ఇది మొత్తం స్ట్రైట్గా అక్కడ దాకా. చూడండి గైస్, ఇది మన పొలము. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కట్ట మా నుంచి వెళ్ళి ఈ కట్టకి. సో అది బాబాయ్ వాళ్ళది. అండ్ అటు సైడ్ పెద్దన్న వాళ్ళది ఉంటుంది. ఇదైతే మన స్ట్రైట్గా మనది. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ చెట్లు ఉన్నంత వరకు మనది. ప్రజెంట్ అయితే మనం వరి నాటినాం.